మియాపూర్ హఫీస్పేట దగ్గర ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ 9th క్లాస్ స్టూడెంట్కి గుండు కొట్టించారు. దీని గురించి నిన్న పెద్ద గొడవ జరిగింది. తల్లిదండ్రులు వెళ్ళారు, స్కూల్ మీద దెబ్బలాడడం జరిగింది. ఏంటి విషయం అని అంటే 9th క్లాస్ చదువుకునే అబ్బాయికి జుట్టు విపరీతంగా పెరిగిపోయింది. రోజు టీచర్లు వాళ్ళు చెప్తున్నారు కటింగ్ చేయించుకో, జుట్టు బాగోలేదు, బాగా పెరిగిందని అన్న ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే మాకు నరసింహస్వామికి మొక్కు ఉందండి, అక్కడికి వెళ్ళాలి, ఆ కొండకు వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి, ఎప్పుడు వెళ్తామో తెలీదు, అందుకనే నేను జుట్టు ఉంచుకున్నానని ఈ అబ్బాయి స్కూల్లో టీచర్లకి చెప్పాడు. అయితే ఇంకా ప్రిన్సిపాల్ చూసి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి మెడ పట్టుకుని తీసుకువెళ్ళి శుభ్రంగా గుండు కొట్టించేశారు. పోనీ గుండు కొట్టించిన వాళ్ళు ఆ వెంట్రుకలన్నా తీసి పక్కకు పెట్టడమో, లేదంటే ఆ అబ్బాయికి ఆ వెంట్రుకలు ఇచ్చి ఇంటికి పంపించడమో ఇలాంటివి చేసున్నా బాగుండేది. లేదు అని అంటే తల్లిదండ్రులకు పిలిచి మీ అబ్బాయికి జుట్టు బాగా పెరిగింది, మొక్కుంటే ఏదైనా తర్వాత చూసుకోండి, ముందు మొక్కు తీర్చుకుని రండి, లేదు అని అంటే ఈ అబ్బాయికి గుండు గీయించి ఆ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి దాచుకుని అప్పుడు వెళ్ళినప్పుడు మీరు ఆ మొక్కు తీర్చుకోండి అని ఇలా ఏదైనా సలహా చెప్పున్నా బాగుండేది. కానీ ఏది చెప్పకుండా 9th క్లాస్ చదువుకునే పిల్లాడికి ప్రిన్సిపాల్ గారు తీసుకువెళ్ళి గుండు కొట్టించడం అయితే నిజంగా అది తప్పనే అనిపించింది. ఏదైనా కానండి స్కూల్లో టీచర్లు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ పిల్లాడికి అంత జుట్టు ఆ రకంగా పెంచారు అంటే అక్కడ ఏదో కారణం ఉంటుంది కదా. ఆ పిల్లాడు కూడా చెప్పాడు కదా, పలానా కారణం వల్ల నేను ఉంచుకున్నాను మొక్కుందని. మరి అలా చెప్పినప్పుడు కూడా మీరు అలా గుండు కొట్టించారు అని అంటే అది తప్పే కదా. ఇదేంటంటే ఒక సెంటిమెంట్, దేవుడి కోసం దాచింది కాబట్టి ఎవరం కూడా మనం అలా చేయకూడదు. సరే మీకు అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే పిల్లలందరూ ఒకేలాగా ఉన్నారు, ఈ అబ్బాయి జుట్టు ఎక్కువ పెరిగింది, అలా ఉండకూడదని స్కూల్లో ఒక రూల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే పిల్లలందరూ ఒకే యూనిఫామ్లో ఉండాలని స్కూల్ డ్రెస్ ఎలా అయితే పెట్టారో జుట్టు విషయంలో కూడా అలాగే ఉంటాయి రూల్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, చక్కగా రిబ్బన్లు కట్టుకోండి, జడలు పైకి ముడేసుకుని ఇలా రిబ్బన్ కుచ్చులు పెట్టుకోండి అని ఒక రూల్ పెడతారు. పిల్లలందరూ కూడా అదే స్కూల్ డ్రెస్లో వెళ్తారు, జడలు మాత్రం ఎక్కడ విరబోసుకుని వెళ్ళరు, చక్కగా నూనె పెట్టుకుని జడలు అల్లుకొని రిబ్బన్లు కట్టుకుని వెళ్తారు. అది వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే పిల్లలందరూ ఒకే రకంగా ఉండాలి, చక్కగా నీట్గా ఉండాలి, మన పాతకాలం నుంచి వస్తున్న పద్ధతిని ఈ రూల్స్ని పాటిస్తారు. కానీ ఈ అబ్బాయి విషయంలో జుట్టు బాగా పెరిగిందని పాపం వాళ్ళు రోజు చూస్తున్నారు. ఆడపిల్ల అనుకోండి, అమ్మ జడలు వేసుకురా అంటారు, చక్కగా జడలు వేసుకుంటారు. కానీ అబ్బాయి మగపిల్లాడు ఏ జడలు వేసుకుంటాడు? అలా విరబోసుకుని మెడల మీద కారుతూ ఉంటే చెమటలు పట్టేసి మళ్ళీ దానికి తోడు ఏ పేలన్నా పట్టాయి అనుకోండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆ ప్రిన్సిపాల్ చెప్పు ఉండొచ్చు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీ ఇంట్లోనే కదా పిల్లాడు తిరిగేది, అంత జుట్టు వేసుకుని స్కూల్కి వెళ్తే ఆ అబ్బాయి కూడా ఎంత చిరాగ్గా ఉంటుంది. అసలే ఎండాకాలం వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి, ఆ జుట్టు అలా భుజాల మీదకి పడి చెమటలు కారుతుంటే ఆ అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు కదా. అలాంటప్పుడు మీరు ఆలోచించాలి. ముందు అర్జెంటుగా వెళ్ళి మొక్కు తీర్చుకురావడమా, సరే వీలు పడలేదు, వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం, ఏదో ఒక ఇబ్బంది వల్ల అని మీకు అనిపించినప్పుడు చక్కగా దగ్గరలోనే ఆ జుట్టును గుండు కొట్టించి ఆ జుట్టు అంతా ఒక ముడుపు కట్టి దాచి చక్కగా తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఆ స్వామికి సమర్పించుకున్నారనుకోండి, అక్కడ ఏ దోషం ఉండదు. చాలామంది అలాగే చేస్తుంటారు. చిన్నపిల్లలకి చిన్నప్పుడు అనుకున్న మొక్కు అప్పుడు వెళ్ళి తీర్చలేకపోతే కనుక ఇంటి దగ్గరే దండం పెట్టుకుని గుండు కొట్టించి ఆ వెంట్రుకలన్నీ దాచి ఎప్పుడు వెళ్తే అప్పుడు ఆ దేవుడికి సమర్పించుకుంటారు. చక్కగా తల్లిదండ్రులైన ఆ పని చేయాలి కదా. ఇప్పుడు అంతా గుండు కొట్టించిన తర్వాత ఆ తల్లి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అసలు మా వెంట్రుకలు ఎక్కడున్నాయో ఆ వెంట్రుకలన్నా మాకు తెచ్చి ఇవ్వండి, మేము ఆ దేవుడికి ఇద్దామని అనుకున్నాము, అవి మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు ఆ దేవుడికి సమర్పించుకుంటాము, ఆ వెంట్రుకలు ఎక్కడున్నాయో మా వెంట్రుకలు తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి ఆ తల్లి గొడవ పడుతుంది. నిజంగా చూస్తే విచిత్రంగా అనిపించింది. వాళ్ళు చేసింది తప్పు అని అందరూ తప్పు పడుతున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పిల్లలందరూ సమానంగా ఉన్నప్పుడు ముందు అసలు ఆ అబ్బాయికి ఎంత ఇబ్బంది కలుగుతుందో, జుట్టు పెరగడం వల్ల ఎంత చిరాకు పడుతున్నాడు, ఆ అబ్బాయికి ఎంత ఇబ్బందికరంగా ఉందా అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలందరూ స్కూల్లో ఒకే రకంగా ఉంటారు. మరి ఉన్నప్పుడు మీ అబ్బాయి కొంచెం ఇలా జుట్టు పెరిగిపోయి అసభ్యకరంగా ఉన్నాడు అనుకోండి, చూసేవాళ్ళకి కూడా బాగోదు కదా. ఏంటంటే కొంచెం సెంటిమెంట్తో కూడిన విషయం కాబట్టి ఆ ప్రిన్సిపాల్ గారు కూడా తల్లిదండ్రులు పిలిచి, అమ్మ ఇది కాదు, ఇలా చెయ్యండి, ఏదన్నా ఉంటే మీరు తర్వాత నిదానంగా వెళ్ళండి, ముందైతే అబ్బాయికి కటింగ్ వేయించండి అని ఇలా కనుక చెప్పి చేయించుంటుంటే అసలు ఇంత గొడవ జరిగేది కాదు. ఏ స్కూల్ వాళ్ళైనా సరేనండి, స్కూల్ యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఏదైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉన్న చదువు విషయంలో కావచ్చు, ఇలా జుట్టు విషయంలో కావచ్చు, ఏదైనా సరే ముందు తల్లిదండ్రులకి చెప్పండి, తల్లిదండ్రులు పిలిపించండి, విషయం ఏంటని తెలుసుకోండి, అమ్మాయి ఇలా చేయండి అని ఒక సలహా ఇవ్వండి. అంతేగాని మీరేదో సొంత నిర్ణయాలు తీసేసుకొని ఆ అబ్బాయిని మెడపట్టుకుని వెళ్ళిపోయి గుండు కొట్టించేయడం, అసహ్యంగా ఉందని మీరే ఆ నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి మాత్రం చేయకండి. మీరు చేసింది కొంతమందికి కరెక్ట్ అని అనిపించినా మాకు చెప్పకుండా మీరు ఇలా గుండు కొట్టించడానికి మీరెవరని తర్వాత వచ్చి గొడవ పడే పరిస్థితి ఉంటుంది. నిజంగా అది దేవుడి కోసం ఉంచారు కాబట్టి ఆ ప్రిన్సిపల్ గారు గుండు కొట్టించడం తప్పే. తల్లిదండ్రులు పిలిపించి ఏదో ఒకటి ఆలోచన చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా అన్ని రోజులు అబ్బాయికి మొక్కు తీర్చకుండా ఉంచడం అది కూడా వాళ్ళ తప్పే. దేవుడికి ఒక మొక్కు అని అనుకున్నప్పుడు ఏదో కొంచెం తొందరలోనే తీర్చేసుకోవాలి. అంతేగాని ఇన్నేసి సంవత్సరాలు ఉంచుకుంటే 9th క్లాస్ అబ్బాయి అని అంటే ఆ అబ్బాయి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా.
కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించండి. ఊరికే చిన్న చిన్న విషయాలకి స్కూల్ మీదకి వెళ్ళిపోయి గొడవలు చేయడం, దెబ్బలాడడం ఇలాంటివి పేరెంట్స్ చేయకూడదు. అలాగే స్కూల్ యాజమాన్యం కూడా ఏ విషయం ఉన్నా సరే ముందు తల్లిదండ్రులకు చెప్పడం. ఇలా కనుక చేశారనంటే ఎటువంటి గొడవలు ఉండవు. అనవసరంగా గొడవలు పడడం, మళ్ళీ అది పెద్ద హైలైట్ అయిపోవడం, మీడియాలోకి రావడం ఇవన్నీ అవసరమా చెప్పండి? స్కూల్ యాజమాన్యం వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.